నిజానికి ఇంత విలువైన పోర్టల్, కోట్లాది లక్షల విలువైన ఈ భూముల వివరాలు ఉండే ఈ భూభారతి పోర్టల్ ఇప్పుడు ఎన్ఐసి కంట్రోల్లో పెట్టారు. మీరు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే గౌరవ దేశ ప్రధానమంత్రి పర్సనల్ వెబ్సైట్ను ఏ సంస్థ అయితే మెయింటైన్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే అత్యంత రక్షణ ఉన్న డిపార్ట్మెంట్ల యొక్క వెబ్సైట్లను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో, ఎన్నో లక్షల కోట్ల విలువైన డేటాను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో ఆ సంస్థకు మీరు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు. ఆ సంస్థ వాళ్ళు ఏమంటున్నారు, మాకేం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకేం చెప్తే మేము చేస్తాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము దాచుకుంటాం, అంతే తప్ప వీటిలో ఎవరి దగ్గర తాళం చేతుందని మనకు తెలియదు. మరి ఎంఆర్ఓ దగ్గర నాకు తెలియదని ఆయన రిపోర్ట్ ఇస్తున్నాడు, ఆర్డీఓ నాకేం తెలియదు అంటున్నాడు, కలెక్టరు నాకు తెలియకుండానే ఇది జరిగింది మొర్రో అని చెప్పి ఆయన CCLA కంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు లెటర్ రాస్తూ ఉన్నాడు. మరి ఈ విషయం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు తెలుసా, లేకపోతే మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినా మీకే తెలవాలి, ఎందుకంటే మీరే ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ చూసేది మీరే, మరి మీకే కదా తెలవాలి పొంగులేటి గారు. ప్రతిరోజు కూడా ఈ భూభారతి పోర్టల్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ రిపోర్టు ఐజీ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, వాళ్ళిద్దరి ద్వారా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్టు ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వస్తుంది. ఇది వాస్తవం. మరి రెవెన్యూ ఎందుకు తగ్గింది అని మీరు ఎప్పుడు అడగలేదు. మనం సెక్యూరిటీ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆనాడు జనగామలో ఒక కుంభకోణం జరిగింది, ఆ కుంభకోణం తాలూకు ఏమైంది అని మీరు ఎప్పుడు అడగలేదు. యథావిధిగా మీ బంధువులకు, మీ దోస్తులకు, వీళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ గ్యాంగులు ఆ కీ తీసుకొని వెనక నుంచి సాఫ్ట్వేర్ నుంచే మొత్తం కూడా చేంజ్ చేశారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓకు తెలియకుండా, ఆర్డీఓకు తెలియకుండా, కలెక్టర్కు తెలియకుండా 22,000 ట్రాన్సాక్షన్స్ అంటే బదలాయింపులు, 22,000 భూములకు సంబంధించిన బదలాయింపులు జరిగినాయంటే మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. హైదరాబాదు రంగారెడ్డిలో, అదే మరి రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్క ఎకరం కనీసం అంటే 20 కోట్లు ఉంటుంది, 30 కోట్లు ఉంటుంది. ఇలా ఈ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే మీరు చూస్తే టోటల్గా 100 ఎకరాలు, 200 ఎకరాల భూమిని మరి ట్రాన్సాక్షన్ చేశారు. ఎవరి కోసం చేసుకున్నారు? మీ కోసం చేసుకున్నారు. మీకు ఈ ప్రభుత్వ భూములు, మీ ప్రైవేట్ పాలన ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. నిజంగా మీకు నిబద్ధత ఉంటే శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు? ఇప్పుడు చెప్పండి. మీరు జనగామ కుంభకోణం అయిపోయింది, అది చలాన్ల కుంభకోణం. 2 లక్షలు రావాల్సిన కూడా 2 రూపాయలు పెట్టుకున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని ఒక 30 మంది జైలుకు పంపించారు, అయిపోయింది. అసలు కుంభకోణం ఇక్కడ ఉంది కదా. ఈ 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారా? ఇంతవరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకంటే ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది కాబట్టి. అదే మేము తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నాం. ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది, మీరు చూసి చూడనట్టు పొమ్మని అధికారులకు చెప్పిండ్రు కాబట్టే ఇవాళ ఏమీ జరగడం లేదు. గ్రౌండ్లో ప్రజల భూములని కోల్పోతూ ఉన్నారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తలేడు. మీరు ఎవరినో అధికారులను లాస్ట్కి బలి పశువులు చేస్తారు. ఇప్పుడు మీరు పేపర్ల లీకుల మీద లీకులు ఇస్తున్నారు. CCLA ఆఫీసులో 2, లేకపోతే ఇంకెక్కడి నుంచో 2. అసలు CCLA ఎవరికి రిపోర్ట్ చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు? మీకు కాదా? మీరే కదా CCLAకి ఇమీడియట్ బాస్. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరే కదా రంగారెడ్డి జిల్లా కలెక్టరు, లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి, లేకపోతే యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సంగారెడ్డి, ఈ కలెక్టర్లకు ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు ఇచ్చేది మీరే. కలెక్టర్లు వాళ్ళు డిజిటల్కి సంతకాలు చేయకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీరు ఎంప్లాయ్ చేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్లకు డిజిటల్ కీస్ ఇచ్చి వాళ్ళ
తోని మీరు సైన్లు చేయించి రేపు బయటపడితే నాదేం లేదు ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేశారని వాళ్ళ మీద దొబ్బడానికి మీరు చేస్తున్న కుటిల పన్నాగం ఇది. మళ్ళీ ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక మామూలు ఎంప్లాయీలను మీరు బలిపశువుగా మారుస్తారు. ఈ భూములన్నీ మీరు బదలాయిస్తూ ఉన్నారు. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా జియో 111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఒక డిపార్ట్మెంట్లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు, ఎంఆర్ఓలను ఆర్డీఓలుగా, ఆర్డీఓలను డిఆర్ఓలుగా, డిఆర్ఓలను మరి అదనపు కలెక్టర్లుగా అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో ఎంఆర్ఓలు డైరెక్ట్గా ఆర్డీఓలు అయిపోయినారు. ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు, ఎంఆర్ఓ ఉంటాడు, డైరెక్ట్గా ఆర్డీఓ కూర్చుంటాడు. మీరు కీసర్లో పెట్టింది ఎవరిని? కీసర్లో పెట్టింది మీరు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఆర్డీఓ సీట్లో కూర్చోబెట్టినరు. కొన్ని చోట్ల ఎంఆర్ఓలే డైరెక్ట్ డిఆర్ఓలు అయిపోయినారు. ఎంఆర్ఓ డిఆర్ఓ కావాలంటే కంపల్సరీ ఆర్డీఓ అయ్యి తర్వాత డిఆర్ఓ కావాలి. అంటే మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతున్నారు. కాబట్టే ఈరోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఈ దొడ్డిదారిన అక్రమాలు మీరు బయటికి రానివ్వడం లేదు. నిజంగా తెలంగాణ రాకముందే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ స్కాముల్లో మీరు మీ హయాంలో, పొంగులేటి గారు వినండి, మీ హయాంలో జరిగిన ఈ భూభారతి స్కామ్ ఏదైతుందో అది అన్నిటికన్నా బాహుబలి స్కామ్. 10,000 కోట్లు ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క మూడో మనిషికి తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? ఒక్క అధికారిని సంజాయిషి అడగలేదు ఎందుకు? ఎందుకంటే ఆ కీ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు వేరే ఆప్షనే లేదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, వేరే ఆప్షనే లేదు. ఆ కీ మీ దగ్గరే ఉంది. మీరు చెప్పండి, ఆ కీ నా దగ్గర లేదని చెప్పండి. మరి ఎవరి దగ్గర ఉంది? ఎన్ఐసి అధికారులు మీ సంతకం లేకుండా, మీ అధికారుల సంతకం లేకుండా ఆ కీ ఓపెన్ చేస్తారా? ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారా మీ సంతకం లేకుండా? మీకు తెలియకుండా ఈ మాఫియా గ్యాంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి మీ సేవా సెంటర్కి పోయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయి మా దగ్గర అసైన్డ్ భూముల వివరాలు ఉన్నాయి, మీకు కావాలంటే మేము అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం, పిఓబి నుంచి తీసేయిస్తాం, నిషేధిత భూముల జాబితాను తీసేయిస్తాం, మీరు మాకు ఎంత ఇస్తారో చెప్పండి, అది రాగానే మీరు మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి, దాంట్లో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు అడగడం లేదా? ఓపెన్ చెప్పండి. ఎందుకు దీంట్లో దాపరికం? ఎవరైనా రియాల్టరు భూములను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పై రిజిస్టర్ చేసుకున్నాగానే వెనక నుంచి బ్యాక్ ఎండ్లో మీరు ఆ వెబ్సైట్ నుంచి తీసుకొని మీరు ఆ బిల్డర్ కంపెనీల దగ్గరికి పోయి మీ మాఫియా గ్యాంగులు 30% అడగడం లేదా? ఓపెన్గా చెప్పండి. ఇది ఈరోజు మీరు ఓపెన్గా చేస్తున్న దందా. స్పష్టంగా 22,000 రికార్డులు తారుమారైనాయి. దీని మీద ఎవ్వరూ మీ మంత్రులు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, మీరు కానీ మాట్లాడడం లేదు. అర్జెంటుగా నిజాలు ప్రజలకు చెప్పాలి. పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు చాలా తక్కువ ఫిగరు, అంతకన్నా ఎక్కువనే జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఇద్దరి మీద ఉన్నది. ఇక రెండవ డిమాండ్, అర్జెంటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకుండా అదే పొజిషన్లో ఉంటే మీ అధికారులు
స్వేచ్ఛగా పని చేయలేరు.